సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కి ప్రత్యేకంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో పర్మిషన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే క్రాకర్స్ ని స్మగుల్ చేసి ఎక్కువ పొల్యూషన్ కాజ్ చేసే క్రాకర్స్ పేల్చడం వల్ల ఎయిర్ క్వాలిటీ పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తే ఢిల్లీ చుట్టుపక్కల, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో క్రాకర్స్ బాగా పేలుస్తారు. కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ అనేవి ఎక్కువగా పేల్చడం వల్ల విపరీతమైన పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు దూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకున్న ఫైర్ క్రాకర్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో సుప్రీంకోర్టు ఈ కేసులో బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంది. ఉదాహరణకు మనం చూస్తే నేషనల్ క్యాపిటల్ రీజియన్ హర్యానా ఉందనుకోండి. హర్యానాలో మొత్తం 22 జిల్లాల్లో 14 జిల్లాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు ఇంతకు ముందే గ్రీన్ క్రాకర్స్ అనే విషయం అర్జున్ గోపాల్ అనే కేసులో చెప్పింది. మనం చూస్తే పూర్తి స్థాయిలో క్రాకర్స్ బ్యాన్ చేసినంత మాత్రాన కోవిడ్ టైంలో తప్పితే ఎయిర్ క్వాలిటీలో పెద్ద మార్పేం లేదు కాబట్టి గ్రీన్ క్రాకర్స్ అలో చేయడం వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కాకపోతే వీటిపైన ఇవి గ్రీన్ క్రాకర్సా కాదా అనే విషయంలో స్పష్టమైన విజిలెన్స్ ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏదైతే నీరీ వాళ్ళు అలో చేస్తారో, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఏవైతే గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి పర్మిట్ చేస్తారో వాటిని మాత్రమే ఆ సేల్ అనేది పర్మిట్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. దీంతో పాటు పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ ఉన్న క్రాకర్స్ మాత్రమే అమ్మాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. ఓన్లీ లైసెన్స్డ్ వెండర్స్ మాత్రమే నీరీ దగ్గర రిజిస్టర్ అయిన, అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన లైసెన్స్డ్ వెండర్స్ మాత్రమే ఫైర్ క్రాకర్స్ అమ్మాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.